బొలీవియా అది ఒక దేశం మాత్రమే కాదు, ఒక కఠినమైన పరీక్ష. పర్వతాలు కఠినంగా ఉన్నాయి. అడవులు దారి చూపలేదు. ఆహారం లేదు, సహాయం లేదు. చేగువేరా మరియు అతని కొద్దిమంది యోధులు ప్రతిరోజు బ్రతుకుదెరువు కోసం పోరాడుతున్నారు. ఇది అతను ఊహించిన విప్లవం కాదు. దక్షిణ అమెరికాను మేల్కొలిపే అగ్నికణం బొలీవియాలో మొదలవుతుందని అతను నమ్మాడు. కానీ నిజం ఆ కలకి పూర్తిగా విరుద్ధంగా నిలిచింది. గ్రామస్థలు సహాయం చేయలేదు. వాళ్ల భాషే వేరు, వాళ్ల భయం ఇంకా పెద్దది. పర్వతాల గాలి పలుచగా ఉంది. ప్రతి శ్వాస అతని ఊపిరితిత్తులకు యుద్ధం. క్యూబాలో అతనికి తోడుగా నిలిచిన శరీరం ఇక్కడ నెమ్మదిగా బలహీనమవుతోంది. ఆహారం తక్కువ, సరఫరాలు రావడం లేదు. ప్రపంచంతో ఉన్న సంబంధం కూడా మెల్లగా మాయమవుతోంది. కానీ ప్రతి ఉదయం అతను ఒకే ఆశతో లేచేవాడు. ఇవాళే కావచ్చు విప్లవం మొదలయ్యే రోజు. ప్రతి రాత్రి ఒకే నిజమెదురైంది. ఇంకో రోజు గడిచింది, కానీ విజయం ఇంకా దూరంలోనే ఉంది. అతని సైనికులు చూశారు. క్యూబా విప్లవానికి నాయకత్వం వహించిన ఆ పురాణ వ్యక్తి ఇప్పుడు సన్నబడుతున్నాడని. కానీ వాళ్ళు ఇంకో విషయం కూడా చూశారు. ఎంత కష్టమొచ్చినా అతని నమ్మకం మాత్రం కూలిపోలేదు. ఆహారం లేకపోయినా అతను గాయపడిన వారిని చూసుకున్నాడు. వేటాడుతున్న సైన్యం మధ్యలో కూడా అతను భవిష్యత్తు గురించి మాట్లాడాడు. అడవుల మధ్య చలిగాలిలో దీపం వెలుతురులో రాసిన అతని డైరీలో ఒక వాక్యం మాత్రం స్పష్టంగా ఉంది: విప్లవం గెలుస్తుంది, నేను ఉన్నా లేకపోయినా. అతనికిప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసు: ఈ యుద్ధం అతని ప్రాణం తీసుకోవచ్చు, కానీ ఒక కల మాత్రం అతనితో కలిసి చనిపోదు. బొలీవియా పర్వతాల నీడల్లో విప్లవం ఇంకా నిశ్శబ్దంగా ఊపిరి తీసుకుంటోంది. కానీ ప్రపంచానికి తెలియదు, ఈ నిశ్శబ్దం వెనుక చరిత్రలో నిలిచిపోయి ఒక చివరి అధ్యాయం మెల్లగా ప్రారంభమవుతోంది. అక్టోబర్ 8 బొలీవియా పర్వతాల్లో ఆ యాత్ర చివరికి చేరుకుంది. గాయపడిన స్థితిలో చేగువేరాను బొలీవియా సైన్యం పట్టుకుంది. చేతులు బంధించబడ్డాయి. కానీ అతని సంకల్పం మాత్రం కాదు. ఒక మనిషిని పట్టుకున్నారు, కానీ ఒక ఆలోచనను మాత్రం కాదు.